హలో వెల్కమ్ టు 10 Max. ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా విడుదలపై ఉన్న సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ పడింది. డిసెంబర్ 5 రిలీజ్ డేట్ ఇచ్చిన ఈ సినిమా పోస్ట్ పోన్ అనే న్యూస్ హల్చల్ చేసింది. ఇప్పుడు ఈ వైరల్ న్యూస్ నే నిజం చేస్తూ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు రాజా సాబ్ ప్రొడ్యూసర్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ది రాజా సాబ్. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మూవీ సాంగ్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమా డిసెంబర్ 5th కి వచ్చే ఛాన్స్ లేదనే న్యూస్ వైరల్ అయింది. దీంతో సినిమా విడుదల తేదీపై క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్న డార్లింగ్ అభిమానులకు ది రాజా సాబ్ సినిమా ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోందో చెప్పేశారు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా డిసెంబర్ 5th నుంచి తప్పుకుని వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 2026 జనవరి 9న సినిమాని థియేటర్స్ లోకి తీసుకొస్తామని క్లారిటీ ఇచ్చారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. దీంతో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో దిగుతోన్న పెద్ద సినిమాల లిస్టులోకి ప్రభాస్ రాజా సాబ్ కూడా చేరిపోయింది. దీంతో 2026 సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ మరింత రసవత్తరంగా మారే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. 2026 సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ డేట్ పై కర్చీఫ్ వేసుకున్నాయి. దళపతి విజయ్ జననాయకుడు నెక్స్ట్ ఇయర్ జనవరి 9నే విడుదల తేదీ ఇచ్చింది. ఈ సినిమాతో పాటు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా ఇదే డేట్ ని లాక్ చేసుకుంది. వీటితో పాటు 2026 సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో చిరు అనిల్ సినిమా, శంకర ప్రసాద్ గారు, రవితేజ, కిషోర్ తిరుమల సినిమాలు ఉన్నాయి. ఇవి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల్సి ఉండగా ప్రభాస్ ది రాజా సాబ్ మాత్రం జనవరి 9నే వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఈసారి పొంగల్ ఫైట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉండబోతోంది అంటున్నారు జనాలు. ఎన్టీఆర్ స్ట్రైట్ బాలీవుడ్ మూవీ వార్ 2 బాక్సాఫీస్ ని షేక్ చేసింది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో రా ఏజెంట్ గా తారక్ యాక్షన్ కి ఫిదా అయ్యారంతా. దీంతో ఎన్టీఆర్ సోలో హీరోగా ఈ స్పై యూనివర్స్ లో సినిమా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన తారక్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తోంది ప్రెజెంట్ బీటౌన్ లో వినిపిస్తోన్న న్యూస్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ వార్ 2 ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయిన ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ తో రికార్డ్ వీకెండ్ కలెక్షన్స్ తో అదరగొట్టింది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ లో రా ఏజెంట్ విక్రమ్ గా నెగటివ్ షేడ్ క్యారెక్టర్ లో పర్ఫార్మెన్స్ తో ఇచ్చి పడేశారు ఎన్టీఆర్. చాలా యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషన్ సీన్స్ లో హృతిక్ ని డామినేట్ చేశారు తారక్. అలాంటి ఎన్టీఆర్ ఇకపై యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో పార్ట్ అవర్ అనే న్యూస్ బీటౌన్ లో హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్ సోలో హీరోగా యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో సినిమా ఉంటుందా లేదా అనే దానిపై బీటౌన్ లో పెద్ద చర్చ జరిగింది. బాలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇక నుంచి ఎన్టీఆర్ తన వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగం కారనే న్యూస్ బలంగా వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి తారక్ తో ఇప్పటికే చర్చలు కూడా ముగిసినట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతోనే ఈ అగ్రిమెంట్ జరిగిందని సమాచారం. తారక్ సోలో హీరోగా స్పై యూనివర్స్ లో సినిమా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ ని ఈ న్యూస్ డిసప్పాయింట్ చేస్తోంది. రెమ్యునరేషన్ పరంగా వార్ 2 సినిమాకి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కంటే ఎక్కువే తీసుకున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ హృతిక్ రోషన్ కి 50 కోట్ల పారితోషికం ఇస్తే తారక్ కి 70 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చింది. సౌత్ లో ఎన్టీఆర్ స్టార్డమ్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు నిర్మాతలు. బాలీవుడ్ డెబ్యూ మూవీతో ఈ రేంజ్ లో పారితోషికం తీసుకున్న మొదటి హీరోగా రికార్డు క్రియేట్ చేశారు ఎన్టీఆర్. ఏదేమైనా ఇంత మంచి స్పై యాక్షన్ యూనివర్స్ నుంచి ఎన్టీఆర్ రోల్ కి ఎండ్ కార్డ్ పడ్డం కూడా డిసప్పాయింట్ కావాల్సిన విషయమే అంటున్నారు జనాలు. విజువల్స్ కి కళ్ళు చెదిరిపోతున్నాయి. షార్ట్ కి గూస్ బంప్స్ లోడ్ అవుతున్నాయి. టైటిల్ కి తగ్గట్లే మెరుపులు మెరిపిస్తోంది మిరాయ్. సూపర్ యోధగా తేజ సజ్జా, ఈవిల్ పవర్ తో మంచు మనోజ్ మిరాయ్ ట్రైలర్ లో అదరగొట్టారు. ట్రైలరే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎగ్జైట్ అవుతున్నారు జనాలు. తేజ సజ్జా సూపర్ యోధగా నటిస్తోన్న మిరాయ్ ట్రైలర్ విడుదలైంది. టీజర్ తోనే సాలిడ్ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ తో అంచనాల్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది. 3 నిమిషాల 6 సెకండ్ల ట్రైలర్ ఎక్కడా కనురెప్ప వేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా స్క్రీన్స్ కి అతుక్కుపోయి చూసేలా చేస్తోంది. అంతలా మిరాయ్ ట్రైలర్ లోని యాక్షన్ బ్లాక్స్, గ్రాండియర్ విజువల్స్, హై క్వాలిటీతో ఉన్న టెక్నికల్ ఎలిమెంట్స్ అబ్బురపరుస్తున్నాయి. త్రేతాయుగంలో సృష్టించబడిన ఓ పవర్ఫుల్ వెపన్ మిరాయి కోసం సాగే అన్వేషణే ఈ సినిమా స్టోరీగా తెలుస్తోంది. దానిని చేరుకోవడానికి 9 గ్రంథాలు తేజ సజ్జాకి ఎలా హెల్ప్ అయ్యాయి? తేజ ప్రయాణంలో అతనికి ఎదురయ్యే సవాళ్లు, ప్రతి సవాళ్లు సహాయంగా నిలబడిన వ్యక్తులు. ఇక ఈవిల్ పవర్ తో అడ్డుకునేందుకు ప్రయత్నించే మంచు మనోజ్.
ఈ 9 గ్రంథాల్ని సొంతం చేసుకుంటాడా లేదా అనే క్యూరియాసిటీని పెంచేలా చేస్తోంది మిరాయ్ ట్రైలర్. ఇంత పెద్ద మహాకార్యం పూర్తి చేయడానికి ఆ శ్రీరాముడే నీకు రక్ష అంటూ ట్రైలర్ చివర్లో చూపించిన విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సెప్టెంబర్ 5నే ఆడియన్స్ ముందుకు రావాల్సిన మిరాయ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలేతో ఒక వారం పోస్ట్ పోన్ అయింది. పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలవుతున్న మిరాయ్తో అన్ని ఇండస్ట్రీల టాప్ ప్రొడక్షన్ హౌసెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో ధర్మ ప్రొడక్షన్స్, కన్నడలో హోంబలే ప్రొడక్షన్స్, తమిళంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తూ ఉండగా మలయాళంలో గోకులం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకుంది. మిరాయ్ సినిమాపై ఉన్న సాలిడ్ హైప్ కి ఇప్పుడు ఈ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ చేతులు కలపడంతో తేజాసజ్జా ఖాతాలో మరో పాన్ ఇండియా సక్సెస్ పడడం పక్కా అంటున్నారు జనాలు. 66 వసంతాలు పూర్తి కావస్తున్న ఇంకా మన్మధుడిగా కంటిన్యూ అవుతున్న నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ మూవీకి రెడీ అవుతున్నారు. తన 100వ సినిమా ఎవరితో ఉంటుందని అటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఇటు ఆడియన్స్ లో ఉన్న ఎగ్జైట్మెంట్ కి ఎండ్ కార్డ్ వేయబోతున్నారు. ఈ విషయంలో చాలా రూమర్స్ వినిపించిన సెంచరీ మూవీతో ఎక్స్పెరిమెంట్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు కింగ్ నాగ్. ఇండస్ట్రీలో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే అది నాగార్జున తర్వాతే. కెరియర్ స్టార్టింగ్ నుంచి ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడూ నో చెప్పని ట్రాక్ రికార్డ్ కింగ్ నాగ్ సొంతం. అందుకే సీనియర్ హీరోస్ లో అందరిలో నాగార్జునాని ట్రెండ్ సెటర్ అని పిలుచుకుంటారు అభిమానులు. నాగ్ ప్రయోగాలు చేసిన సినిమాలు తన కెరియర్ లో పాత్ బ్రేకింగ్ మూవీస్ గా నిలిచాయి. అలాంటిది కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ, అందులోనూ 100వ సినిమా. ఈ విషయంలో నాగార్జున ఎప్పట్లానే విలక్షణానికే ఓటు వేసినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా కూలీ, కుబేరా సినిమాల్లో తన వర్స్టాలిటీ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసిన నాగార్జున తన కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కబోయే 100వ సినిమాని తమిళ్ డైరెక్టర్ తో చేసేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా జస్ట్ ఒక్క సినిమా మాత్రమే చేసి ఆడియన్స్ కి అంతగా పరిచయం లేని రా కార్తిక్ అనే డైరెక్టర్ తో. కార్తిక్ ఇప్పటికే నాగార్జున స్క్రిప్ట్ మీద 6 నెలలుగా వర్క్ చేస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నాగార్జున కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తారని సమాచారం. ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ కి వచ్చిన ఈ ప్రాజెక్ట్ ని ఈ శుక్రవారం నాగార్జున బర్త్డేన అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రానుంది. రా కార్తిక్ డైరెక్ట్ చేసిన ఒకే ఒక తమిళ సినిమా వరువానం తెలుగులో ఆకాశం పేరుతో డబ్ అయింది. సింపుల్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సినిమా కార్తీక్ కి మంచి పేరు తీసుకొచ్చింది. కార్తిక్ డైరెక్షన్ లోని పొటెన్షియాలిటీకి ఇంప్రెస్ అయిన నాగార్జున తన 100వ సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఎక్స్పెరిమెంట్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో నాగ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ అన్నీ ఉండేలా స్క్రిప్ట్ ని పక్కాగా రెడీ చేశారట రా కార్తిక్. మరి వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న నాగార్జున తన కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ 100వ సినిమాతో ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. అఖండ 2 మూవీ పోస్ట్ పోన్. ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకు చిన్న సినిమాలు. కొత్త మూవీ స్టార్ట్ చేసిన ఎస్వి కృష్ణారెడ్డి, లేహ్ లో చిక్కుకుపోయిన మాధవన్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. బాలకృష్ణ, బోయపాటి సీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అయింది. సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ హెవీగా ఉండడంతో మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రెస్ నోట్ విడుదల చేసింది టీం. జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోయిన్స్ గా నటించిన పరం సుందరి సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సినిమాలో సగం తమిళియన్, సగం మలయాళీగా జాన్వీ కనిపించనుంది. కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో నటించిన కొత్త లోకం మూవీ ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొస్తోంది. తెలుగులో ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. సత్యరాజు లీడ్ రోల్ ప్లే చేస్తోన్న త్రిబాణధారి బార్బరిక్ మూవీ ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది. ఉదయభాను ఈ సినిమాలో కీ రోల్లో నటించింది. విజయ రామరాజు లీడ్ ప్లే చేసిన అర్జున్ చక్రవర్తి సినిమా ఈ శుక్రవారమే థియేటర్స్ లోకి వస్తుంది. కబడ్డీ ప్లేయర్ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఎస్వి కృష్ణారెడ్డి 43వ సినిమాగా తెరకెక్కబోయే వేదవ్యాస సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్స్ వివి వినాయక్, అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బొంత రాము హీరోగా నటిస్తోన్న సినిమా మిస్టర్ రాము ఆడియో రిలీజ్ ఘనంగా జరిగింది. ఈ సినిమాలో అజయ్ ఘోష్ విలన్ గా నటిస్తున్నారు. సంగీత్ శోభన్ కపుల్స్ ఫ్రెండ్లీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. బైలింగ్వెల్ మూవీగా తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి విడుదలైన ఫస్ట్ పంచ్ స్పెషల్ గేమ్స్ ఆకట్టుకుంటోంది. ఎస్జే సూర్య కీ రోల్ చేస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది. మంచు లక్ష్మి, మోహన్ బాబు లీడ్ రోల్స్ ప్లే చేస్తోన్న దక్ష మూవీ నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. సముద్రఖని కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.